పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని 48 గంటలలోపు తెరవాలంటూ డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఇక హార్ముజ్ జలసంధి విషయంలో ఇప్పుడు ఇరాన్ అమెరికా పట్టుబట్టిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ ఆధీనంలో హార్ముజ్ జలసంధి ఉంది. ఇక దాన్ని 48 గంటల్లోగా తెరవాలంటూ కూడా అమెరికానైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ట్రంప్. ఇక ఇరాన్ దేశాన్ని అంధకారంలోకి నెడతామంటూ హెచ్చరికలు చేశారు ట్రంప్. పవర్ ప్లాంట్స్ను నాశనం చేస్తామంటూ స్పష్టం చేశారు. ఇక ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఇరాన్ ధీటుగా సమాధానం చెప్పింది. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటి శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఒకవేళ ట్రంప్ చెప్పినట్లుగా దాడులు జరిగితే చమురు ధరలు $180లకు చేరే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ధర $120 మార్కు దాటింది. 48 గంటల తర్వాత ట్రంప్ నిర్ణయం మీదైతే ఉత్కంఠ నెలకొని ఉంది. ఏం జరగబోతుంది 48 గంటల తర్వాత అనేది. దుబాయ్, అబుదాబి లక్ష్యంగా ఇరాన్ దాడులు అయితే జరుగుతున్నాయి. ఇరాన్ దాడులను తిప్పికొడుతూ ఉన్నాయి సౌదీ, యుఏఈ. పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్ మిసైలు, డ్రోన్లకు ఇంటర్సెప్ట్ చేస్తున్నామంటూ కూడా యుఏఈ చెప్పడం జరిగింది. ఇక ఇరాన్ దాడుల మనం చూసాము. హార్ముజ్ జలసంధిలో ఒకవేళ కనుక ఇరాన్ కనుక ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తే కనుక ఆఫ్రికా అదేవిధంగా ఆఫ్రికా దేశాలు కానీ చాలా దీనివల్ల కూడా చాలా ఆర్థికంగా నష్టపోతాయంటూ కూడా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం పోస్టులు కూడా. ఇక ఇప్పుడు చూస్తే గనక దుబాయ్, అబుదాబి లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక 48 గంటల వార్నింగ్, ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఇప్పుడు చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. 48 గంటల్లో ఇరాన్ ఏమాత్రం కూడా తలొగ్గే పరిస్థితులు లేవు. మరి ఈ 48 గంటల తర్వాత ట్రంప్ చెప్పినట్లు తీవ్రమైన దాడులు చేస్తారా? ఏం జరుగుతుంది? ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇరాన్ కూడా అంతే ధీటుగా బదిలిస్తుంది. ఇప్పుడు కూడా ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్కి ఇరాన్ అంతే ధీటుగా బదిలిచ్చిందంటే ఇరాన్ అంటే తన స్ట్రాటజీలో తను ఉంది, అంత ధైర్యంగా సమాధానం చెప్పిందంటే. సో ఈ 48 గంటల తర్వాత ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఒకవేళ గనక అనుకున్నట్లుగా గనక ఈ రెండు దేశాలు గనక అవి అనుకున్నవి చేసే ప్రయత్నం చేస్తే ఆర్థికంగా ప్రపంచ దేశాల మీద చాలా ఇంపాక్ట్ పడనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్, దానికి ఇరాన్ ఇచ్చినటువంటి బదులు, ఈ అంశంలో మాత్రం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఉత్కంఠ అని చెప్పే కంటే కూడా ఒక భయం కొనసాగుతుందని చెప్పాలి. ఈ వార్నింగ్ని, దానికి ఇరాన్ ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఏం జరగబోతోంది? ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ పైన యుద్ధం ప్రకటించినట్టు ప్రకటన చేశారు. దాంతో పాటు ఏదైతే ఈ హార్ముజ్ జలసంధి ఉందో దాన్ని మీరు 24 గంటల్లో మరి తెరవకపోతే చాలా అంటే ఊహించని స్థాయిలో పరిణామాలు ఉంటాయి. మీ దేశానికి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా మీ దేశానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ మొత్తం వ్యవస్థను కూడా మేము ధ్వంసం చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీరు ఒకవేళ ఈ 24 గంటల్లో మరి మొత్తం కూడా తెరవకపోతే, మాకు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ కరెంటుకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి మొత్తం దేశానికి హెడ్ అయినటువంటి ఏదైతే పవర్ ప్లాంట్ ఉంటుందో దాన్ని మొత్తం కూడా అంధకారంలోకి నెట్టెడతామంటూ కూడా ట్రంప్ డెడ్ లైన్ విధించారు. 48 గంటల్లో మీరు మా దారికి వస్తే రండి, లేదు అంటే చాలా అంటే మీ దేశము అలాగే మొత్తం కూడా మీ దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ధ్వంసం అయిపోతుందంటే మరోసారి హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ట్రంప్ మరొకసారి ఈ హెచ్చరికల తర్వాత ఇటు ఇరాన్ కూడా ఎక్కడ కూడా తగ్గని పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ కూడా నిజంగా మరి మా మీద మీరు అట్లా దాడి చేయాలనుకుంటే, మా దేశ సార్వభౌమాధికారాన్ని ఇది చేయాలనుకుంటే మాత్రం మా మౌలిక సదుపాయాల పైన దాడి జరిగితే మేము ఊరుకునేది లేదు. సో ప్రతి ఆయిల్, గ్యాస్ సంబంధించినటువంటి ఎల్పిజి కావచ్చు, ఎల్ఎన్జి కావచ్చు, ఐటీ సంస్థలు కావచ్చు, నీటి శుద్ధ కేంద్రాలు కావచ్చు. ఎందుకంటే ఇటు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యుఏఈ కానీ మొత్తం అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో గల్ఫ్ దేశాలకు మొత్తం కూడా సో అక్కడ కొంత వాటర్ తక్కువ ఉంటది కాబట్టి వాటర్ ప్లాంట్ల పైన మేము ఇప్పుడు ఫోకస్ చేస్తాము. వాటర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం. గ్యాస్ అలాగే
ఇంధనం సంబంధించిన వాటితో పాటు నీటికి సంబంధించినటువంటి కేంద్రాల పైన కూడా మేము దాడి చేస్తామని ఇటు ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితులు పడతా ఉన్నాయి. ఇప్పటికే మరి ఆల్రెడీ ఇరాన్ చేస్తున్నటువంటి కొన్ని దాడులను కూడా అబుదాబి కావచ్చు, అలాగే దుబాయ్ కావచ్చు, ఈ డ్రోన్లను అన్నిటిని కూడా నీలమట్టం చేస్తా ఉన్నారు. యుఏఈ కూడా దీంట్లో భాగస్వామ్యమైంది. అంటే గల్ఫ్ దేశాలు కొన్ని డ్రోన్లను, అదే ఇరాన్ దాడి చేస్తున్నటువంటి డ్రోన్లను కొంత మరి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. అంటే సత్య, మనం ట్రంప్ చేసినటువంటి ట్వీట్ లో మొదటి అంశం చూస్తే కనుక ఫస్ట్ పవర్ ప్లాంట్ ను మేము ధ్వంసం చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఈ పవర్ ప్లాంట్ ధ్వంసం ఇరాన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించనుంది ఏంటి? డెఫినెట్ గా ఒక్కసారి ఇంకా దేశంలోనే అసలు పవర్ సప్లై అక్కడ నుంచి వస్తుంది. మొత్తం ఇరాన్ దేశానికి అంతా కూడా పవర్ సప్లై ఆ ప్లాంట్ నుంచే స్టార్టింగ్ పాయింట్ అది కాబట్టి, సో ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది మరి ఆ ప్లాంట్ మీద దాడి చేస్తే గనక దేశం మొత్తం అంధకారం. అంటే దేశం మొత్తం అంధకారం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే కరెంట్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే ఒక ఏరియాలో కరెంటు పోతే ఆ కరెంటు లేని సమయంలో ఎట్లాంటి పనులు కూడా జరగవు. అండ్ ముఖ్యంగా కూడా దేశ ప్రజలు అల్లాడిపోతారు. ఎందుకంటే అక్కడ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో వేడి ఎలా ఉంటుంది అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డెఫినెట్ గా అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు ఇంటర్నెట్ బంద్ అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ బంద్ అయిపోతుంది, మొత్తం కూడా అన్ని అంశాలు ఒకటే కాదు, ఓన్లీ మొత్తం ఈ మార్కెట్ కి సంబంధించినటువంటి మొత్తం అంశాలు కూడా లావాదేవీలు కావచ్చు, ఇతరత్ర మొత్తం కూడా, ఎందుకంటే మొత్తం అంధకారంలోకి పోయే అవకాశం ఉంటది. సో ఇది బాంబు కంటే కూడా డేంజర్. అంటే ఒక బాంబు వేస్తే ఎక్కడైతే బాంబు పడుతుందో అక్కడ ఆ ప్రాంతం వరకే మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. కానీ సో ఈ పవర్ ప్లాంట్ మీద గనక వాళ్ళు దాడి చేస్తే దేశం మొత్తం అంధకారంలోకి పోయే అవకాశం ఉంటుంది. దాన్ని పునరుద్ధరించడానికి మళ్ళీ టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక బాంబు కంటే పవర్ఫుల్ కామెంట్ అని చెప్పుకోవచ్చు. ట్రంప్ చేసినటువంటి కామెంట్ మరి అటు అంత స్థాయిలో మరి ఎందుకు చేశారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏ దేశానికి రావద్దు. అలాగే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. సరే మా దేశం మీద, మా దేశానికి ఇలా మీరు చేయాలనుకుంటే మాత్రం మీకు సంబంధించినటువంటి ఏదైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి వాటిని మొత్తం కూడా నాశనం చేస్తాము. ఎల్పిజికి సంబంధించి కావచ్చు, గ్యాస్ కు సంబంధించి కావచ్చు, నీటి సమస్యలు, నీటి శుద్ధి కేంద్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తామని చెప్తున్నాయి. ఒకవైపు ఇరాన్ ఏమో ట్రంప్ దాడి చేస్తా ఉన్నాడు, ఇరాన్ ఒకవైపు మరి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తా ఉంది. ఇదంతా కూడా ఆయా ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. ఇప్పటికే 90 ఉన్నటువంటి బ్యారెల్ ధరలు దాదాపు ఇప్పటి వరకు అయితే 120కి చేరువైంది. అంటే $120 చేరింది. 90 దగ్గర ఉండదు యుద్ధం స్టార్ట్ కాకముందు. సో ఇప్పుడు 120కి చేరింది. అది ఇంకా ఇట్లనే కొనసాగితే మాత్రం ఇంకొక 2 రోజులు ఇట్లనే కొనసాగితే 180 వరకు మరి ఆ డాలర్ రేట్ అనేది పెరగవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇరాన్ నేను గల్ఫ్ మీద దాడులు చేస్తామంటూ కూడా నిన్న అనౌన్స్ చేసింది. ఇక ఇరాన్ అదే విధంగా దాడులు చేస్తూ ఉంది. ఈ క్రమంలో కూడా ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ దాడులను తిప్పికొడుతున్నటువంటి పరిస్థితిని చూసినా దీంట్లో గల్ఫ్ కంట్రీస్ ఏ విధంగా కూడా ఇరాన్ దాడులను తిప్పికొట్టగలుగుతున్నాయి? డెఫినెట్ గా అంటే దానికి తోడు ఇజ్రాయెల్ కొంత సాన్నిహిత్యం ఉంటది, అటు అమెరికా కూడా కొంత సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఆ మొత్తం కూడా దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు గల్ఫ్ దేశాలు మొత్తం కలిసి ఇరాన్ ఏదైతే పంపిస్తున్నాయో డ్రోన్లను, ఆ డ్రోన్లను మొత్తం కూడా అంటే అన్నిటినీ కాకుండా కొన్ని మేజర్ గా టార్గెట్లను అయితే మరి వాళ్ళు ధ్వంసం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అసలు ఇరాన్ దగ్గర ఇంత సంపద ఎక్కడికి వస్తుంది అనేది కూడా ప్రస్తుతం ట్రంప్ కు అర్థం కాని విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ఇన్ని రోజులు యుద్ధం చేస్తుంది ఇరాన్ అని ఊహించలేదు. ఇంత తీవ్ర స్థాయిలో ప్రపంచాన్నే అతలాకుతలం చేసే స్థాయిలో ఇరాన్ ఉంది అనేది కూడా ట్రంప్ అంత అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కానీ ఇరాన్ ఎక్కువగానే దాడులు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ట్రంప్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. పెద్ద పులి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతే దూకుడుగా వెళ్తున్నారని చెప్పాలి. 48 గంటల వార్నింగ్ ఇచ్చారంటే ట్రంప్ దీని వెనక పెద్ద వ్యూహాన్ని రచించుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ కమేనీ ఎక్కడున్నాడో కూడా క్లియర్గా కూడా చూసి టార్గెట్ చేసి చేయగలిగినటువంటి అంత అత్యాధునిక టెక్నాలజీ కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో కూడా దాడులు చేయడం చాలా సులభతరంగా మారుతుంది. ఏవైతే ధ్వంసం చేస్తామని చెప్పిందో 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే డెఫినెట్గా కూడా వాటి మీద దాడులు చేసే తీరుతుందని చూడాలా? డెఫినెట్ గా ఆయన కామెంట్ల వెనుక అంటే 2 రకాలుగా చూడొచ్చు రేణు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు హార్ముజ్ జలసంధి విషయంలో కూడా
ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో ఆస్ట్రేలియా కావచ్చు, అలాగే చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, కొన్ని కీలక దేశాలు అంటే హార్ముజ్ జలసంధి ద్వారా ఏవైతే ఈ నౌకలు వెళ్తా ఉంటాయో ఆ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఒకవేళ మాతో పాటు సపోర్ట్ కి వస్తే హార్ముజ్ జలసంధిని మనం స్వాధీనం చేసుకుందాము, ఇరాన్ ని ఒంటరి చేసే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఆయన ఇదివరకే ఒక ప్రణాళిక తీసుకొచ్చింది. కానీ ఏ దేశం కూడా దానికి సిద్ధంగా లేదు. మేము మాకేం సంబంధము, యుద్ధం మీరు చేసుకుంటున్నారు, మాకు అవసరం లేదంటూ కూడా అన్ని దేశాలు కూడా స్పష్టంగా తెలిపిన పరిస్థితి ఉంది. సో మరోసారి అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మరోసారి మరి ఈ కామెంట్ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో అప్పుడున్న పరిస్థితుల్లో కొంత యుఎస్ఏకి సంబంధించినటువంటి అయితే అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి సంస్థ మొత్తం కూడా ప్రణాళిక ప్రకారం ఖమేనీని మరి దాడి చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇరాన్ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉంది కాబట్టి ఏదైనా, ఎందుకంటే మనం ఇరాన్ విషయంలో చూసినా కానీ రష్యా సపోర్ట్ ఇస్తూ ఉంది. ఏదైతే అంటే లొకేషన్స్ కానీ ఎగ్జాక్ట్గా టెక్నాలజీని అందించడంలో కూడా అంటే ట్రేస్ చేయటంలో కానీ రష్యా సహాయం చేస్తూ ఉంది. అందుకని ఇరాన్కి కూడా దాడులు చేయటం సాధ్యమవుతుంది. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా కూడా ఇరాన్ ఎదుర్కొంటుంది అని మనం చూడొచ్చా ఈ అంశంలో? డెఫినెట్ గా అంటే ప్రతి దేశానికి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ప్రతి దేశానికి అంటే డైరెక్ట్ వార్ లో ఇన్వాల్వ్డ్ అవ్వకుండా వెనకాలండి నడిపించే తతంగం ఉంటది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కి కూడా సేమ్ అదే పరిస్థితి. నేరుగా అమెరికా ఎక్కడ కూడా ఇక్కడ ట్రంప్ ఓన్లీ వ్యాఖ్యలు చేస్తున్నారు అంతే తప్ప నేరుగా అమెరికా ఎక్కడ కూడా ఇరాన్ పైన దాడి చేయట్లేదు. ఇజ్రాయెల్ దేశమే ఇరాన్ పైన దాడులు చేస్తుంది. అట్లా ఇప్పుడు ఇరాన్ కూడా నేరుగా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది, అమెరికా పైన దాడి చేస్తుంది. అంటే అమెరికా స్థావరాల పైన దాడి చేస్తుంది, అమెరికా దేశం పైన దాడి చేయట్లేదు. ఇట్లా సో ఇక్కడ ఇరాన్ కి కూడా మిత్ర దేశాలు ఉన్నాయి. అటు రష్యా సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా అవునన్నా గానీ రష్యా సపోర్ట్ ఖచ్చితంగా ఇరాన్ కు అనేది స్పష్టంగా తెలుస్తుంది. లేదు అంటే అంత చిన్న దేశం మరి ఇట్లాంటి దాడులు చేయడం చాలా అసాధ్యం అది. సో రష్యా సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. రష్యాతో పాటు చైనా సపోర్ట్ కూడా ఉంది అనేది కూడా కొంత తెలుస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా నిన్న మోడీ ఫోన్ చేయడం ఇరాన్ అధ్యక్షుడికి నిన్న మోడీ ఫోన్ చేయడం ఇట్లా అంటే కొన్ని దేశాలు ఎట్లా అంటే కొంత వెనక నుంచి సపోర్ట్ అనేది గట్టిగా ఇస్తారు ఆయా దేశాలకు. ఎందుకంటే ఒక మిత్రుడిని ఎవరు కూడా కోల్పోవాలి అనుకోరు. ఎందుకంటే ఈ ఇంధనాలకు సంబంధించి ఏదైతే ఎల్పిజీలు కావచ్చు, ఇంధనం సంబంధించి కావచ్చు, గ్యాస్ కు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి సో ఆ ఇరాన్ కనుక నాశనం అయిపోతే వేరే దేశం చేతిలోకి పోతే మరి రేట్లు వాళ్ళ ఇష్టానుసారంగా పెంచుకుంటారు కాబట్టి అటు ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అవుతుంది కాబట్టి సో వెనక నుంచి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది అనేది కూడా చెప్పొచ్చు. సరే ఇటు ఇజ్రాయెల్ కూడా మరి తను ఒంటరిగా పోరాటం చేస్తుందా అంటే అది కూడా లేదు. అమెరికా ఉంది, అమెరికాకు సంబంధించినటువంటి నాటో దేశాల నుంచి కూడా మరి సపోర్ట్ ఉంది, గల్ఫ్ దేశాల నుంచి సపోర్ట్ ఉంది. ఇట్లా అంటే మిత్రు దేశాలు శత్రు దేశాలు మొత్తం కలిపి ఇప్పుడు ప్రస్తుతం కొట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇదంతా కూడా ప్రపంచంకి మరి పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్టాక్ మార్కెట్లు అన్ని కూడా కూలిపోతా ఉన్నాయి. మన ఇండియన్ కరెన్సీ అయితే దాదాపు అంటే రికార్డు స్థాయిలో మన రూపాయి విలువ 94 పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక డాలర్ వచ్చేసి ఈక్వల్ టు 94 రూపాయలు. అంటే దాదాపు మనం ఎంత దిగజారిపోయామో అంటే షేర్ మార్కెట్ లో మొత్తం డాలర్ విలువ పెరుగుతా ఉంది, ఇటు ఇండియన్ మార్కెట్ రూపాయి విలువ తగ్గుతూ వచ్చింది. సో ఇట్లా ఈ యుద్ధం నడిచినన్ని రోజులు కూడా పెద్ద ఎత్తున రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటది. సత్య ఈ 48 గంటల తర్వాత ఒకవేళ గనక అమెరికా అన్నట్లే దాడులు చేస్తే గనక అది తీవ్రంగా కూడా తీవ్రంగా మిగిలిన ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపనుంది. ఇక ఇండియా కూడా అంతే ఎఫెక్ట్ అవనుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అన్ని ఇప్పుడు ఇరాన్ ఒకటి నష్టపోతే ఇరాన్ కి ఒక్కదానికే నష్టం కాదు. సో అన్ని దేశాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి దాదాపు ఇన్కమింగ్ మొత్తం కూడా ఆయా దేశాల నుంచే వస్తాయి కాబట్టి సో
సో మరి ఇరాన్ ఒకవేళ నష్టపోతే కనుక చాలా ప్రపంచ దేశాలకు చాలా నష్టం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సత్య. మనకి దాదాపు 40-30% మనం అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఈ దిగుమతి కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం కూడా ప్రపంచం అతలకుతలం అయ్యే అవకాశాలు ఉంటది. కానీ ఈ 48 గంటల్లో ఇటు ఇరాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, అటు ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతాడు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎస్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటే ఒకసారి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇఫ్ ఇరాన్ డజంట్ ఫుల్లీ ఓపెన్ వితౌట్ థ్రెడ్, హార్ముజ్ జలసంధి పూర్తిగా అక్కడికి ఓపెన్ చేయకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని 48 గంటల్లో, ఎగ్జాక్ట్గా 48 గంటల్లో కూడా యునైటెడ్ స్టేట్స్ అమెరికా దాడి చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ని స్టార్టింగ్ విత్ ద బిగ్గెస్ట్ వన్, ఫస్ట్ పెద్ద దాంతోనే స్టార్ట్ చేస్తాము అంటూ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ అంటూ కూడా చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా ట్వీట్ చేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్లో దాంట్లో కూడా పెద్దదైనటువంటి పవర్ ప్లాంటే మా ఫస్ట్ టార్గెట్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక 48 గంటలే టైం ఇవ్వటం జరిగింది. ఈ 48 గంటల తర్వాత ఏం జరగబోతోంది అనేది చాలా ఉత్కంఠగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ పెట్టారు. అటు చూస్తే ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గటం లేదు. దాడులను కూడా చాలా అడ్డుకుంటుంది, చాలా ధీటుగా అడ్డుకుంటుంది ఇరాన్. ఈ క్రమంలో ఇరాన్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మరి అమెరికా దాడులు చేయబోతుందా, ఇరాన్లో చెప్పినట్లుగానే పవర్ ప్లాంట్స్ను ధ్వంసం చేస్తుందా అనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇంకా ఆ తరువాత ఒక్కవేళ కనుక అసలు ఈ 48 గంటల తర్వాత అనుకున్నట్లుగానే అమెరికా ఇరాన్ మధ్య బీభత్సమైన, అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడే ఒక పీక్ స్టేజ్లో ఉందని చెప్పాలి యుద్ధం. ఈ హార్ముజ్ జలసంధి దగ్గర కూడా యూకే, నాటో దేశాలను అమెరికా సహాయం కోరటము, మొదట సైలెంట్గా ఉన్నటువంటివి కూడా ఇప్పుడు యూకే తమ న్యూక్లియర్ మెరైన్ని కూడా సీ మెరైన్ని పంపించడం జరిగింది. ఇది హార్ముజ్ జలసంధికి వచ్చి హార్ముజ్ జలసంధి దగ్గర కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆ నౌకున్నప్పటికీ కూడా, ఆ సబ్మెరైన్ ఉన్నప్పటికీ కూడా అమెరికాకి అంత సాధ్యమయ్యే అంశం కాదు హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవటం ఇరాన్ దగ్గర నుంచి అంటూ కూడా ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో 48 గంటల డెడ్ లైన్ రావటం జరిగింది. ఇరాన్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని చూస్తుంది. కానీ ఇరాన్ మాత్రం ఏ విధంగా లొంగిపోయే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేస్తుంది. ఈ రోజు చూస్తే కనుక ఇజ్రాయిల్లో ఉన్నటువంటి జన సమూహాల్ని టార్గెట్గా చేసుకొని కూడా దాడులు చేసింది ఇరాన్. ఏమాత్రం కూడా వెనక్కి తగ్గటం లేదు, ఆలోచించటం లేదు కూడా. దాడుల విషయంలో ఎవరి మీద దాడి చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించటం లేదు. ఒక గాయపడిన పులిలాగా పంజా విసురుతూనే పోతుంది ఇరాన్. మరి ఇటువంటి నేపథ్యంలో 48 గంటల తర్వాత ఏం జరగబోతోంది, ఒకవేళ కనుక ఈ దాడులు జరిగితే కనుక నెక్స్ట్ అసలు చమురు ధరలు ఏమైపోతాయి, ఇదంతా కూడా ఒక భయం నెలకొని ఉంది. ఇలా ఒకవేళ యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా అప్పుడు కోలుకోలేని పరిస్థితులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు ధరలు చాలా కాలం కూడా చాలా హైలో కొనసాగుతాయి. ఇవన్నీ పరిస్థితులు, ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ధ్వంసం అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గోల్డ్ ప్రైజెస్ క్రాష్ తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాము. ఇదే విధంగా చమురు ధరలు కనుక పెరిగితే అసలు మార్కెట్ ఏమవుతుంది, ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఏమవుతాయి, అసలు అంతుపట్టని సిచ్యువేషన్ నెలకొని ఉంది. కానీ ఒకవేళ కనుక ఇదే విధంగా దాడులు జరిగితే, ఈ 48 గంటల డెడ్ లైన్ తర్వాత దాడులు జరిగితే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోయే సూచనలు క్లియర్గా కనిపిస్తున్నాయి.